ముందుగా అందరికీ హాయ్. రేపు పొద్దున ఎవరైతే డిగ్రీ తెలుగు ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే వాళ్ళకి ముఖ్యంగా వ్యాసరచన పద్ధతులు అనేటిది ఒక పాఠం ఉంది. ఆ పాఠం చిన్నగా మీకు అర్థమయ్యే విధంగా మీకు తెలియజేస్తున్నా. నేను కూడా చదువుకొని నాకు అర్థమైంది ఏదో మీకు తెలియజేస్తున్నా అంతే. మీరు చదువుకొని మీరు కూడా పాస్ అయ్యి మంచిగా ఉండాలనేది నా ఆశ. ఇప్పుడు వ్యాసరచన పద్ధతులు అంటే వ్యాసం మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, చదువుతూ వస్తూనే ఉన్నాము. వ్యాసరచన పద్ధతులు, ఈ కింది వాక్యానికి వ్యాస రూపంగా సమాధానం ఇవ్వండి అని క్వశ్చన్ ఇలా వస్తుంది. ఆ వ్యాసం అంటే ఏంటంటే పెద్దగా రాసేవాళ్ళు పెద్దగా రాయాలని 2 పేపర్లు లేదా 3 పేపర్లు నింపాలనేది మన మైండ్లో బాగా నిండిపోయింది. ఎందుకంటే వ్యాస రూప ప్రశ్న సమాధానాలు అంటే మీకు అలా కాదు. వ్యాసం అంటే ఒక చిన్న సమస్యను సమస్య అంటే ఏదైనా క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి ఒక పెద్ద ఉదాహరణలతో కానీ మరియు కవితలతో పద్యాలతో ఒక మంచి సమాధానాన్ని ఇవ్వడమే వ్యాస రూప ప్రశ్నలకు సమాధానం అని మీకు తెలియజేస్తున్నా. ఆ వ్యాస రచన పద్ధతులు ఏంటంటే ముందుగా ఆరంభం లేదా ప్రారంభం అనుకోవచ్చు, మధ్యలో విషయ వివరణ అని, తర్వాత ముగింపు. ఇలా ఒక పద్ధతి వైజ్గా మనం రాయాలి. మొదట ఎలా అంటే ఆరంభంలోనే మనం ఏదైతే విషయం తీసుకున్నామో ఆ విషయం తగ్గట్టు ఒక కవిత కానీ, ఒక సూక్తి కానీ, ఒక పద్యం కానీ రాయాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక మొక్కల గురించి రాయమని అనుకో, ఆ మొక్క గురించి ఇట్లా వృక్షో రక్షిత రక్షిత అని ఇలా రాయాలి. అదే మరియు ఆ చెట్లను మనం నాటితే చెట్లను మనం పెంచితే చెట్లు మనల్ని కాపాడితే అని ఇలా రాసి, తర్వాత మధ్యలో చెట్టు గురించి విషయ వివరణ, చెట్టు ఎలా ఉంటుంది, చెట్టు ఎక్కడెక్కడ పెరుగుతుంది, చెట్టు ఎన్ని రకాలు ఉంటాయి, చెట్లలో ఎలా ఆక్సిజన్ ఎలా వస్తుంది, చెట్ల నుంచి మనం ఇలా చెట్టు గురించి పూర్తి సమాచారం అనేది మనం విషయ వివరణలో మధ్యలో ఇచ్చేసేయాలి. మీకు ఇది కేవలం ఉదాహరణ మాత్రం చెప్తున్నా నేను. వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇలా ఇవ్వాలి. తర్వాత ముగింపు అనేది ఎవరు ఊహించని విధంగా ఇవ్వాలి. మనం ఇప్పుడు బాహుబలిలా కట్టప్ప ఎలా అయితే బాహుబలిని చంపుతాడో అలా ఊహించని విధంగా, అదే ఊహించిరా ఎవ్వరు ఊహించలేరు. అలాగే మనం రాసే వ్యాస రచనలో కూడా ఊహించని విధంగా ముగింపు ఉండాలి. ఆ చదివే వాళ్ళకు ఆరంభమయ్యేటప్పుడు ఒక కవితను సూక్తిని చూసి చదవాలి, ఇంకా చదవాలి, మధ్యలో ఏముందో తెలుసుకోవాలి. మధ్యలో తెలుసుకోవడం తర్వాత లాస్ట్కు ముగింపు ఎలా ఉంటుందన్న ఆవేదన వాళ్ళలో లేచి వాళ్ళు ఇంకా చదివింది మర్చిపోయినట్టు గుర్తుండేటట్టు రాయాలి. ఇది వ్యాస రచన పద్ధతులు. మరియు అందరికీ ఆల్ ద బెస్ట్. పొద్దున ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో మీకు చూడాలనిపిస్తే చూడండి. చూసి మీరు అందరూ బాగా నేర్చుకొని మీకు అర్థమైంది సొంత మాటలు రాసి మీరు పాస్ అయితే చాలు. అంతే. నాకు మిగతా ఏం అవసరం.